42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇది పరిష్కారం కాకుండా పెంచకుండా ఎన్నికలకు ఇలా వెళ్లడం న్యాయం కాదన్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత కేంద్రంకు పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయని, కానీ ఇంతవరకు దాని అతిగతి తెలియడం లేదని విమర్శించారు. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. చెన్నారెడ్డి లాంటి పెద్ద స్టాల్వార్సే అనుభవం ఉన్న వాళ్ళే రిజర్వేషన్ల మీద బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీగా మీరే చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ప్రకారం మేము జనాభా లెక్కలు మేము మోడీ చెప్తే మా వాళ్ళ దేశం మీరు అధికారంలో ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు, మరి ఎందుకు తీయలేదు? మీరు 60 ఏళ్ళ మీరు ఎందుకు తీయలేదు? అప్పుడు కూడా మేము అనేక సార్లు ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, అనేక మంది ఒత్తిడి చేశారు. మీరు ఎందుకు తీయలేదు? మీరు ఒత్తిడి చేస్తే ఇప్పుడు జనాభా లెక్కలు ఇస్తే మీరు ఇంకోటి కూడా ఒత్తిడి చేయండి. జనాభా ప్రకారం రిజర్వేషన్ పెట్టాలి, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని ఒత్తిడి చేయండి, పెడతాము. మరి అప్పుడు మేము ఓకే అంటాం. ఆ విధంగా కాకుండా గెలిచినాక మాది గెలవకపోతే మీరు అనేది మేము 30 ఏళ్ళ నుండి కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు చేసినాము, మీరు వేసిందా? ఎవరు వేయలేదు ఈ దేశంలో. కాబట్టి మేము వేసినాం. మా ఒత్తిడి ఉంది, మా పోరాట ఫలితంగానే, బీసీల యొక్క ఉద్యమాల ఫలితంగా, బీసీల పోరాట ఫలితంగానే మోడీ గారు అంగీకరించి బీసీలకు కులగణన చేయాలని చెప్పి డిక్లేర్ చేశాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా మీరు చేసిరు. మీ కులగణన ఏమిటో రేపు లెక్కలు లేస్తే మీ జాతకాలు బయట పడతాయి. రోడ్డు పది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు 42% మీద చిత్తశుద్ధితోటి ఎట్లా అమలు చేయాలని ఎప్పుడన్నా ఇవ్వతో ఆలోచన చేసిరా? లేడికి లేచిందే పరువు, నాకే అన్ని తెలిస్తే నేను చెప్పింది అంటే ఎట్లయితే కాదు. 10 మందితో ఆలోచన చేయి, అడ్వకేట్లతో ఆలోచన చేయి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు వాళ్ళతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుందని ఆలోచన, ఈవెన్ పర్సనాలిటీస్ ఉన్నారు ఆలోచన చేయి, బీసీ సంఘాలతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతారు. మమ్మల్ని కన్విన్స్ చేసి చూద్దాం. మేము నిన్ననే కన్విన్స్ చేస్తాము, నువ్వు మమ్మల్ని నొప్పి మేము కూడా విధానవాదం చేయం. అవుతుందా కాదా? సాధ్యాసాధ్యాల ప్రకారమే. మామూలుగా మస్కిటోస్ కి చెప్పేసేయండి మా ఇంటికి రావద్దని. ఎలా అమ్మా, ఇది ఎలా సాధ్యం? ఖచ్చితంగా అవుతుంది. సాధ్యాసాధ్యాల ప్రకారమే. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా